హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. తనూజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో చూడకండి. అలాగే తనూజ ఫ్యాన్స్ కోపం రావచ్చు, ఎందుకంటే తనూజ గేమ్ని ఎక్స్పోజ్ చేసిన రమ్య, అలాగే సంజన సూపర్, ఈరోజు సాయి శ్రీనివాస్ కూడా సూపరు, ఆయేషా ఓవర్ యాక్షను, అలాగే రీతు కూడా బాగానే మాట్లాడింది. అవన్నీ మాట్లాడుకుందాం. తనూజ గురించి, తన ఆట గురించి మొత్తం ఎక్స్పోజ్ చేసింది. కాకపోతే రమ్యకి బయట నెగిటివ్ ఉండడం వల్ల, తనూజ టాప్లో ఉండడం వల్ల, తనూజకి పిఆర్లు ఎక్కువ ఉండడం వలన రమ్యని ఇంకా బ్యాడ్ చేయొచ్చు. కానీ ఎవరు తప్పుంటో వాళ్ళని మాట్లాడుకుందాం. ఈరోజు మాత్రం రమ్య పాయింట్స్ కరెక్ట్, సూపర్. తనూజనే అందులో ఆ విషయంలో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది అనిపించింది. అలాగే ఈరోజు ఏం టాస్క్ పెట్టారు, ఎవరు విన్ అయ్యారు, సంజన డబ్బులు మొత్తం దొబ్బేసింది ఎవరు, సంజనకి కళ్యాణ్కి పెద్ద గొడవ అయింది దేనికోసం, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ వీడియో. ఇక రమ్య తనూజ గేమ్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, ఎంత సీరియల్ యాక్టింగ్ చేసిందో అన్నీ మాత్రం మీరు వీడియో చూసే ఉంటారు. మొత్తం తనైతే ఏ పాయింట్స్ చెప్పిందో అవన్నీ కరెక్టే. కాకపోతే తనకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తను ఏది చేసిన రైట్ అన్నట్టు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు బయటికి. కానీ రమ్య చెప్పిన పాయింట్స్, ఆ అమ్మాయికి బయట పాజిటివ్ ఉందని తెలిసిన, టాప్లో ఉందని తెలిసిన, ఆమె గట్స్కి అయితే వ్యతిరేకంగా మాట్లాడి ఆమె గేమ్ని ఎక్స్పోజ్ చేసిన దానికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అలాగే సంజనాని కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేసిండో అసలు ఆ పాయింట్లు అయితే చెత్త పాయింట్లు, నాకైతే నచ్చలేదు. సాయి శ్రీనివాస్ని దివ్య సంజన వచ్చి దివ్యాని నామినేట్ చేస్తే నన్ను నామినేషన్ లాగోదాం, నేను వెళ్ళిపోతా అని లాగారు కదా అని అంటుంది. కానీ సాయి శ్రీనివాస్ని ఎందుకు లాగింది? అబ్బాయికి చెప్పిన పాయింట్లు అంతా చెత్త పాయింట్లు. ఆ అబ్బాయి ఇంకా డిఫెండ్ చేసుకుంటుంటే తను అసలు కూడా చెప్పనీయట్లేదు. అసలు బుర్ర పోయినట్టుంది దివ్యాకి అని నాకు అనిపించింది. సంజన దివ్యాకి చెప్పిన పాయింట్లు కరెక్టే, అలాగే పవన్ కళ్యాణ్కి కూడా చెప్పిన పాయింట్లు కొన్ని కరెక్టే అనిపించినాయి అనమాట. అదే విషయంలో ఈరోజు మళ్ళీ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో అదే విషయం మళ్ళీ వచ్చింది. మరి ఎవరు తప్పనేది వీడియో చూశాక మాట్లాడుకుందాం. అందులో మళ్ళీ అదే టాపిక్ మీద గొడవైందంట. అలాగే ఈరోజు సంజనాయి డబ్బులు మాత్రం, సంజనానే దొంగలకి దొంగ అంటే సంజన డబ్బులే దొబ్బేశారనమాట. అది ఎవరు కాదు, తనూజాను సుమన్ శెట్టి దొబ్బేశారు. అంటే కొన్ని డబ్బులు ఇస్తాడు బిగ్ బాస్, ఇచ్చి ఆ డబ్బులు కాపాడుకోవాలి. లాస్ట్కి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉంటాయో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు. అలాగే ఈ టాస్కులు పెడతంటే టాస్కుల్లో కూడా విన్ అవ్వాలన్నమాట. ఈరోజు గోలీ సోడా అనే టాస్క్ పెట్టిండు. దానికి లీడర్ వచ్చి ఒక టాస్క్కి సంజన, ఒక టాస్క్కి దివ్య. వీళ్ళిద్దరికి ఫైట్ ఉంది కదా, నిన్న ఫైట్ అయిందని వాళ్ళిద్దరిని పెట్టినట్టుంది. ఇక రెడ్ టీము, బ్లూ టీము. రెడ్ టీంలో దివ్య లీడరు. అందులో కళ్యాణ్, తనూజ, ఇమ్ము, రీతు, అలాగే రాము, సాయి, సుమన్ శెట్టి, వీళ్ళందరూ ఉన్నారనమాట. ఆ తర్వాత బ్లూ టీం వచ్చి సంజన లీడరు, డెమాను, మాధురి, రమ్య, గౌరవ్, నిఖిల్, ఆయేషా అనమాట. అయితే ఈరోజు గోలీ సోడా మనకి ప్రోమో చూపించారు కదా, ఆ టాస్క్లో కళ్యాణ్, ఇమ్ము గెలిచారు. సోడాలు కొట్టాలి, అలాగే ఫాస్ట్గా తాగాలి. ఒక సోడా తాగటమే ఎక్కువ బిగ్ బాస్, 2 మహా అంటే 2. ఇన్ని సోడాలు ఎవరు తాగుతారు చెప్పండి? పాపం వాళ్ళు వాంతులు చేసుకుంటూ కూడా తాగుతున్నారు అనమాట. ఇందులో 22 సోడాలు తాగి ఇమ్ము, కళ్యాణ్ విన్ అయ్యారని టాకు. అలాగే తనూజ, సుమన్ శెట్టి అయితే సంజన గారు డబ్బులు ఎత్తేసారు. ఇక కళ్యాణ్కి సంజనకి పెద్ద గొడవ ఈరోజు. మరి ఆమె డబ్బులే ఎత్తేస్తే ఆమె ఊరుకుంటుందా? సంజన గారు ఆమె అంతకంటే పెద్ద ఈ దొంగతనాల్లో ఆరితేరుంది కదా, ఏం చేస్తుంది అనేది చూడాలన్నమాట. ఇటు నుండి అయితే రమ్య, డెమాన్ తాగుతున్నారు సోడాలు. పాపం వాళ్ళకంటే ఎక్కువ కళ్యాణ్, ఇమ్ము తాగేశారనమాట. 4 రోజులు ఉంటుంది ఈ టాస్క్. ఇక ఈరోజు నామినేషన్స్లో అయితే నాకైతే రమ్య నచ్చింది,
అలాగే సంజన నాకు నచ్చింది. ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతాడు. ఇంకా కూడా ఆయన ఏదో నామినేట్ డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు అవే పాయింట్స్ తనే నామినేట్ చేస్తే అయిపోయేది, కళ్యాణ్ చేస్తాడని చెప్పిండని కళ్యాణ్కి అప్పచెప్పే అంటాడు. కానీ ఒక విషయం అయితే ఒక దగ్గర మాట్లాడుతుండనమాట, తను ఇప్పుడు నామినేట్ చేస్తే సింపతి వస్తుంది, బర్నీ గారు కూడా వెళ్ళిపోయారు కాబట్టి అనే మాట మాట్లాడిండు. సేఫ్ గేమ్ అసలు ఈ సీజన్లో విన్నర్ క్వాలిటీస్ ఎవ్వరికి లేవు అనిపిస్తుంది. విన్నర్ అయ్యేవాళ్ళు సీజనే ఎత్తిపోయింది. అసలు మంచి మంచి కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. చెత్తగా ఆడేవాళ్ళు, చెత్తగా మాట్లాడుకునే వాళ్ళే ఉన్నారు అనిపిస్తుంది. ఆ గేమ్ ప్లాన్లు ఇవి అసలు ఎంత బాగాలేవు. అసలు విన్నర్ క్వాలిటీస్ ఎవ్వరికి లేవు అనిపిస్తుంది. ఏదో ఫ్యాన్ బేస్ మీద గెలవటం తప్ప. కామనర్స్ సెలబ్రిటీస్ అని పెట్టి, అగ్ని పరీక్ష అని పెట్టి ఎంత ప్రమోషన్ చేసుకుంటూ బిగ్ బాస్ గురించి వాళ్ళని లోపలికి తీసుకొచ్చుకొని వాళ్ళని వరుస పెట్టి ఒక్కొక్కరిని గెంటేసిండు అనమాట. ఈ వారం కూడా దివ్య, రాము, సాయి అలాగే రమ్య వీళ్ళల్లోనే ఎలిమినేషన్ ఉంటుంది. సాయి దగ్గర సేవింగ్ పవర్ ఉంది కాబట్టి తను ఏమన్నా సేవ్ అయితే ఇక మిగతా వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారనమాట. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో మీరైతే ఓట్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా వెళ్ళిపోవచ్చు, తనూజ తప్ప. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఒక లైక్ అయితే చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేస్తాను.